హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవైతే బీట్రూట్ లడ్డు చేసుకుందామండి. 2 బీట్రూట్లు తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని మనకి తురిమేది ఏదైనా ఉంటే మీకు దాంతో చక్కగా తురిమేసుకోండి. లేదంటే మిక్సీ జార్లో వేసి కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకున్నా బాగుంటుంది. నేనైతే తురిమానండి, చాలా టేస్ట్గా ఉంది. ప్లెయిన్ బీట్రూట్ లడ్డు. మనకి ఇంకా దీంట్లో కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే పుట్నాల పొడి, నువ్వుల పొడి అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను ప్లెయినే చేశాను. మా ఇంట్లో ఇలా చేసి ఎక్కువగా ఇష్టంగా తింటారు. భలే ఉంటుందండి, టేస్టీగా. బ్లాక్ అయిపోతుంది అన్నమాట. మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఫ్రై చేస్తూ ఉంటే, అది ఏపుతూ ఉంటే ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, బ్లాక్గా ఉంటుంది. భలే ఉన్నది లడ్డు అయితే. ఇది మా మనవరాళ్ళకు కూడా చాలా ఇష్టం. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఎక్కువగా లడ్డు చేస్తే తింటారు. ఇలా తురిమేదాంతో చక్కగా తురిమేసుకోండి. సన్నగా వస్తుంది మాది. ఇంకా మీది కాస్త దొడ్డుగా ఉంటే దాంతో తురుముకుంటే బాగుంటుంది. అంతేకాదండి, చాలా ఎక్కువగా ఎయిర్ ప్యాక్ అని అదని ఇదని అడుగుతున్నారు నాకు. ఈరోజైతే ఒక ఎయిర్ ప్యాక్ చూపించాను, నిన్న ఒకటి చూపించాను. ఈ వీడియో కింద కూడా మనకి షార్ట్లో పెట్టినట్లయితే ప్రతి వీడియో కింద లింక్ పెడుతూ ఉంటాను. మీరు ఫుల్ వీడియో చూసి ఒకసారి ఎయిర్ ఫాల్ అయ్యేవాళ్ళు ఆ ప్యాక్ అనేది వేయండి. మీకు టైం ఉంటే వారంకి ఒకసారి వేసుకోండి, లేదన్నప్పుడు నెలకు ఒకసారి వేయండి. జుట్టు ఊడకుండా ఉంటుంది. జుట్టు ఊడకుండా ఉండాలి అనుకున్నప్పుడు డైలీ 2-3 బాదం అయితే నానేసుకొని తినండి. అట్లానే మనం ఎక్కువగా ఆకుకూరలు తిన్నట్లయితే హెయిర్ ఫాల్ చాలా తక్కువ అవుద్దండి. నేను ఎక్కువగానే ఆకుకూరలు మా ఇంట్లో వండుతూనే ఉంటాను. అట్లానే మనకి బాడీకి సరిపడే వాటర్ కూడా తీసుకోవాలి. చాలామంది ఎంత ఎండాకాలమైనా ఎంత చలికాలమైనా లీటర్ కూడా తాగని వాళ్ళు ఉన్నారు వాటర్. కానీ మా ఇంట్లోనైతే ఎక్కువ వాటర్ తీసుకుంటాము. అలా తీసుకొని చూడండి, ఎయిర్ ఫాల్ చాలా తగ్గుద్ది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమైనా రాగి జావ ఎక్కువగా 2-3 గ్లాసులు తాగినట్లయినా మనకి మెల్లమెల్లగా తగ్గుతుంది. ఏది చేసినా సరే 1 డే 2 డేస్లోనే మనకి రిజల్ట్ రమ్మంటే రాదండి. ఒక 1 మంత్ ట్రై చేయండి. ఫుడ్ కానివ్వండి, ప్యాకులు కానివ్వండి. ఒక నెల 4 వారాలు ఏదైనా ఒక ప్యాక్ తీసుకొని మారుస్తూ వేయండి. ఇప్పుడు మందారాకు, ఈరోజు మందారాకు, మందార పువ్వు, కలబంద నేను తీసుకున్నాను కదా. అట్లానే మీరు వీక్లీ 1 ప్యాక్ అయితే మారుస్తూ ఉండాలి. కలబంద, అరటిపండు, ఎగ్గు ప్యాకు అవి కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో. అలాంటివి 4 వారాలు వేసి చూడండి, మీకు హెయిర్ ఫాల్ ఉంటే ఖచ్చితంగా తగ్గుద్ది. మంచి ఫుడ్ అనేది తీసుకోండి, మీ స్కిన్ బాగుంటుంది, అట్లానే జుట్టు బాగుంటుంది. ఇది ఒక్కటే కాకుండా డైలీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీ చేయాలండి. అప్పుడే హెయిర్ ఫాల్ అనేది మనకి ఎంత ఏజ్ అయినా ఊడకుండా ఉంటుంది. ఇలా దగ్గర పడే వరకు షుగర్ వేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని దగ్గర పడే వరకు కూడా వేపుకోవాలి. ఇది మనకి ఎట్లా వస్తుంది అంటే జిగురు పాకంలాగా వచ్చేస్తుంది అన్నమాట. మనం జరసేపు అలా సైడ్ పెట్టామంటే అది గట్టిగా అయ్యి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి చాలా స్మూత్గా ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత టేస్ట్గా ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. అంత టేస్ట్గా అయితే నచ్చింది నాకు. అంతేకాదండి, మీ జుట్టు ఊడకుండా ఉండాలంటే నేను వీక్లీ 1 ప్యాక్ అయితే వేసి చూపిస్తూ ఉంటాను. ఈరోజు నేను వేసుకున్నాను, నిన్న మా పాపకి వేసాను. ఇంకా నెక్స్ట్ సండే కూడా ఏదో ఒకటి వేస్తూ ఉంటాను. ఒక అమ్మాయి అడిగింది కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను. హెయిర్ ప్యాక్ మనకి మెసేజ్లు పెట్టినా మీకు మంచి రిజల్ట్ వచ్చిందని కూడా పెడుతున్నారు.